నేడు అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత లోకేష్ శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక ముందుగా ఉరవకొండలో జరగనున్న బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర సభకు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై లోకేష్ గళమెత్తనున్నారు. రానున్న ఎన్నికల కోసం శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. చూస్తున్నాం. నేడు అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత లోకేష్ శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ముందుగా ఉరవకొండలో జరగనున్న బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర సభకు ఏర్పాట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై లోకేష్ గళమెత్తనున్నారు. రానున్న ఎన్నికల కోసం శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. చూస్తున్నాం. నేడు అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత లోకేష్ శంఖారావ సభలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అప్డేట్స్ ఏంటి ఈరోజు సభలకు సంబంధించి, లోకేష్ కి సంబంధించి? టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం భాగంగా టీడీపీ యువనేత శంఖారాం సభను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉరవకొండతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు శంఖారాం సభలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు శంఖారాం సభలకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ, హిందూపురం, మడకసిర, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో కూడా శంఖారాం సభలకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. వేల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరైన సభకు టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ నింపారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తరలి వస్తుండడంతో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి శంఖారాం కోఆర్డినేటర్ రవినాయుడు మన దగ్గర ఉన్నారు. రవినాయుడు గారు, ఏం చెప్పదలుచుకున్నారు? టీడీపీ శంఖారాం యువనేత చేపట్టిన శంఖారాం సభకు వేలాదిగా తరలి వస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు శంఖారాం సభ ద్వారా? శంఖారాము నవశకానికి నాంది పలికింది. పాదయాత్రతో నారా లోకేష్ గారు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఒక భరోసా కల్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాలు, గతంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగిన తిరోగాభివృద్ధి, అదేవిధంగా ఉమ్మడి కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకోబోయే నిర్ణయాలు ఈ ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని కూడా వివరించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోజుకి ఉత్తరాంధ్రలో దాదాపు 31 నియోజకవర్గాల్లో శంఖారావం సభలు విజయవంతంగా ముగించుకొని రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 6వ నియోజకవర్గం ఉరవకొండలో ఉన్నాం. ఇప్పటికే వేలాది మందిగా కార్యకర్తలు ఈరోజు లోకేష్ గారు గతంలో భిన్నంగా కార్యకర్తలు అంటే ఈరోజు బూత్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, క్లస్టర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా యూనిట్ నాయకులు, అదేవిధంగా బాబు షూటీ, భవిష్యత్తు గ్యారంటీకి ఏదైతే చురుగ్గా పాల్గొని ముందుకెళ్తున్న ప్రతి ఒక్క కార్యకర్తని, కష్టపడే కార్యకర్తని నేను గుర్తించాలి. కష్టపడుతున్న పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తను గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. కానీ లోకేష్ గారు ఇంకా భిన్నంగా, లోకేష్ గారు పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి లెవెల్లో, వార్డు స్థాయి లెవెల్లో కిందన కష్టపడుతున్న వ్యక్తిని డైరెక్ట్గా ఆయనే గుర్తించి వాళ్ళకి ఒక సర్టిఫికెట్, ఉత్తమ కార్యకర్తగా ఆయనే సర్టిఫికెట్ ఇస్తూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ నేనున్నాను, నేను చూసుకుంటాను. తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తకి ఏ స్థాయిలో గుర్తింపు ఉంటుందో, అదేవిధంగా ఉత్తమ కార్యకర్తకి ఏ స్థాయిలో గుర్తింపు ఉంటుందో పనిచేసే ప్రతి కార్యకర్తను నేను గుర్తించుకుంటా, గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పడంతో పాటు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పోలీసుల తరపున కానీ వైసీపీ కార్యకర్తలకు బాధితులు ఎవరైతే ఉన్నో, బాధింపబడిన వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని, శంఖారావం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీరు చూసింటారు శంఖారావం కార్యక్రమం ముందు, కార్యక్రమం తర్వాత కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్తేజం వచ్చింది, ఎక్కడ లేని భరోసా కల్పించారు. ఎక్కడ లేని ఈరోజు ప్రతి కార్యకర్త మాకు లోకేష్ బాబు ఉన్నాడు, మేము ఎక్కడికైనా వెళ్తాం, బూత్ స్థాయిలో పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, కూటమిని అధికారంలో తీసుకొస్తాం, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ముందుకెళ్తాయని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఒక పక్క జనసేన నాయకుల్ని, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇద్దరిని కూర్చోబెట్టుకొని సమన్వయంతో ఆ నియోజకవర్గ స్థాయిలో
వాళ్ళందరికీ కార్యకర్తలు మన ఇద్దరిది ఒకే కూటమి. ఇప్పుడు బీజేపీ కూడా మనం కలిసి ముందుకెళ్తున్నాం. దాని గురించి కూడా లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఒకటైతే అండి, శంకారావం అనేది నవశకానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ ముందు లోకేష్ గారు శంకారావం తర్వాత అన్నిటి నియోజకవర్గాల్లో ఉందనడంలో ఆశ్చర్యం ఏం లేదు. యువగళం ఒక చరిత్ర సృష్టించింది. 1000 కిలోమీటర్లు యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు శంకారావం చూస్తున్నారు. టీడీపీ శ్రేణులను ఎక్కడ బాగా ఉత్సాహంగా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు బ్రహ్మం గారు? 226 రోజులు 3132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల మీదుగా కుప్పంలో మొదలైనటువంటి యువగళం పాదయాత్ర ఉత్తరాంధ్ర అయినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయనగరం జిల్లాలో నవశకానికి నాంది పలికి తెలుగుదేశం పార్టీ యువగళానికి ముందు యువగళం తర్వాత అనే విధంగా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీకి ముందు రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ తర్వాత రాజకీయాలు అనే విధంగా అప్పుడు ఏ విధమైనటువంటి చర్చ జరిగిందో నేడు యువగళంకు ముందు తెలుగుదేశం, యువగళంకు తర్వాత తెలుగుదేశం అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఏదైతే యువగళంతో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారిని, అన్ని వర్గాల వారికి చైతన్యపరుస్తూ భరోసానిస్తూ భవిష్యత్తులో ఏం చేస్తామో తెలియజేసుకుంటూ వాళ్ళకు అండగా ఉంటూ ఏదైతే ధైర్యాన్ని ఇచ్చారో అనంతరం రేపు జరగబోయేటువంటి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి జన సైనికుల్ని, తెలుగుదేశం పార్టీ సైనికుల్ని ఎలాంటి చర్యలకి పూనుకున్నా కూడా అధికార పార్టీ డబ్బు కానీ, దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ చేసి గెలవాలని ప్రయత్నిస్తుంది. అటువంటి తరుణంలో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా, వారికి భయపడకుండా ఈ కురుక్షేత్రంలో గెలవాలంటే ఖచ్చితంగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ సైనికులు ఫీల్డ్ మీద ఉండాలి. వారికి స్ఫూర్తిని నింపాలనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తలకు ఒక దిశ నిర్దేశం చేయడం కోసం శంకారావం పేరుతోటి శంకారావం పూరించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. కార్యకర్తలకు ఒకటే భరోసానిస్తూ ఉన్నారు, మీరు తెలుగుదేశం పార్టీని, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. ఏదైతే అధోగతి పాలైందో ఈ రాష్ట్రం, ఏదైతే అంధకారంలోకి నెట్టిబయటపోయిందో ఈ రాష్ట్రం, ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితోటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పేసి కార్యకర్తలను కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు లోకేష్ గారు. బీజేపీతో ఇప్పటికే సీట్ల సర్దుబాటు అయింది. దీనిపైన కూడా వైసీపీ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలు వేదికగా చేసుకుని చంద్రబాబు పైన విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అని చెప్పేసి వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే కొన్ని ఛానళ్ళు అంటే సాక్షి, అదేవిధంగా సాక్షి టీవీ, సాక్షి పేపర్ పెట్టుకున్నాడు. అది కాకుండా కొన్ని నీలి మీడియా ఛానళ్ళకు కూడా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చి కొంతమందికి ₹5 పేటీఎం బ్యాచ్ని తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద చవాకులు వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ప్రజల్లో వాళ్ళే పలసినటువంటి అవకాశం ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. ఎందుకంటే అధోగతమైన పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా దారిలో పెట్టాలంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రాలతో పాటు సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అని చెప్పేసి భావించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అధికారంలో రావడానికి అవకాశం ఉన్నా కూడా ఒక అడుగు తగ్గి కొన్ని సీట్లు త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి కలిసి ఎన్నికల్లో వెళ్ళడానికి ప్రధాన కారణం రాష్ట్రానికి నిధులు కావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి, రాజధాని కట్టుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం కావాలని చెప్పేసి బీజేపీతో కలిసి తప్పితే రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎప్పుడు కలవబోదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఈరోజు కలిసి పనిచేయడం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థి అందరూ కానీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ, జనసేనతో కలిసి రాష్ట్రంలో ఖచ్చితంగా టీడీపీ గెలుపొందుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు.